జనవరి 1న అందరం లొంగిపోతాం, ఆయుధాలు కూడా అప్పగిస్తాం, ఆపరేషన్ కగార్ను నిలిపివేయండి, అరెస్టులు ఎన్కౌంటర్లు వద్దు, భరోసానిచ్చే రాష్ట్రంలో లొంగుబాటు. 3 రాష్ట్రాల స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరిట నక్సల్స్ లేక ఆపై గంటల వ్యవధిలోనే లొంగిపోయిన అనంత్ సహా 15 మంది. ఇక్కడ ఈ సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తే అనంత్. నిన్ననే ఒక లెటర్ కూడా రిలీజ్ కావడం జరిగింది. మేము జనవరి 1వ తారీఖున మేము అందరం కూడా లొంగిపోతామని చెప్పేసి చెప్పుకుంటూనే కొంత ముందుగానే లొంగిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఒక సూచన మాత్రం చేయడం జరిగింది కేంద్ర సర్కార్కి ఒక సూచన చేస్తూ మేము లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాం, ఆపరేషన్ కగార్ని ఇప్పటికైనా ఆపండి, ఎన్కౌంటర్లు వద్దు అని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తులు చేస్తున్నటువంటి ఒక వార్త కనపడతా ఉన్నది. చాలా మందిని ఇప్పటికే మావోయిస్టు పార్టీ కోల్పోయింది, చాలామంది వ్యక్తులు చనిపోయినలు, చాలామంది కేంద్ర కమిటీలో ఉన్నటువంటి అగ్రనేతలు సైతం కూడా నేల కొరిగినటువంటి ఆ పరిస్థితుల నేపథ్యం కావచ్చు. మొన్న జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్లో మరి సుక్మా జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే మడివి హిట్మా ఉన్నారో ఆయన చనిపోయిన తర్వాత మావోయిస్టు పార్టీ అంతా కూడా ఇక ఇప్పుడు అల్లకొల్లం అయిపోయింది. తిప్పిరి తిరుపతి సైతం కూడా మరి మావోయిస్టు పార్టీ ఆయనే కీలకమైనటువంటి నేత, అలాగే కేంద్ర కమిటీ కార్యదర్శిగా కూడా ఆయన ఉండడానికి వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా పోలీసులకి లొంగిపోయింది అనేది, లేకపోతే పోలీసులకు పట్టుబడ్డాడు అన్నటువంటి వార్తలు కూడా బలంగా వినపడతా ఉన్నాయి. కాబట్టి ఇక ఏం చేసేది లేదు, మీ అందరం కలిసి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్పెషల్ జోన్ కమిటీ ప్రతినిధి అనంత్ ఆయనే నిన్న లేఖ కూడా విడుదల చేస్తూ లొంగిపోవడం జరిగింది. దీంట్లో మహిళా మావోయిస్టులతో పాటు వాళ్ళు కూడా పురుషుల మావోయిస్టులు సైతం కూడా 15 మంది, వీళ్ళే ఈ 15 మందే నిన్న లొంగిపోయినటువంటి ఒక వార్త కనపడతా ఉన్నది. మావోయిస్టుల ఏరివేత అంశంలో కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్న వేళ వారి నుంచి కీలక ప్రకటన విడుదలైంది. ఒక్కొక్కరుగా కాకుండా మావోయిస్టులంతా ఒకేసారి 2026 జనవరి 1న ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ ప్రకటించింది. అయితే అందుకు జనవరి 1 దాకా కాల్పుల విరమణ పాటించాలని షరతు పెట్టింది. అలాగే తమ భద్రతకు పునరావాస ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు ఆయా రాష్ట్రాలు తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ఎంఏసీ స్పెషల్ జోన్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరిట శుక్రవారం ఓ లేఖ విడుదలైంది. అయితే ఆ లేఖ విడుదలైన కొద్ది గంటల్లోనే అనంత్ సహా 15 మంది మావోయిస్టులు మహారాష్ట్రలోని గోండియా జిల్లా సరిహద్దుల్లో లొంగిపోయారు. కాగా అనంత్ రాసిన లేఖలో 3 రాష్ట్రాల సీఎంలకు ఈ లేఖ రాస్తున్నాం. జనవరి 1న సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించుకొని ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలుస్తాం. అప్పటిదాకా 3 రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనం పాటించి కూంబింగ్లు నిలిపివేయాలి. ఎక్కడ అరెస్టులు, ఎన్కౌంటర్లు వంటి వాటికి పాల్పడవద్దు. కూంబింగ్లు జరిగితే అందరినీ కలవడం కష్టం. మేమే పెద్ద సంఖ్యలో లొంగిపోతాం. సతీష్ దాదా, సోను దాదాలు సీఎంల సమక్షంలో లొంగిపోయినట్టు మేము కూడా ఆయుధాలతో సహా వచ్చి మాకు భరోసానిచ్చే ప్రభుత్వం వద్ద లొంగిపోతాం. మా లొంగుపాటుపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. ఇంకా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాల నుంచి స్పందన రాలేదు. వారు కూడా స్పందించాలి. మేము లొంగుబాటు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి ఘటనలకు పాల్పడబోం. మా సహచరులందరికీ ఆడియో ద్వారా విషయం తెలియజేశాం. మావోయిస్టులు అందరూ లొంగిపోవడానికి బాహోఫెంగే యొక్క ఫ్రీక్వెన్సీ నంబర్ అది ఇవ్వడం జరిగింది. 135.715 జారీ చేస్తున్నాం. జనవరి 1 లోపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల 15 నిమిషాల వరకు ఒకరితో ఒకరు కనెక్ట్ అయి చర్చించాలి అని పేర్కొన్నారు. కాగా జనవరి 1న లొంగిపోతామంటూ శుక్రవారం లేఖ రాసిన మావోయిస్టు పార్టీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోన్ కమిటీ ప్రతినిధి అనంత్ ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే లొంగిపోయారు. తనతో సహా 15 మంది అనుచరుల బృందంతో మహారాష్ట్రలోని గోండియా జిల్లా సరిహద్దుల్లో లొంగిపోయినట్లు వార్తలు వచ్చాయి. వారి బృందంతో కూడిన ఓ ఫోటో కూడా విడుదలైంది. ఛత్తీస్గఢ్కు చెందిన ఓ జర్నలిస్టు ద్వారా అనంత్ బృందం లొంగిపోయినట్లు సమాచారం. మరోవైపు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో శుక్రవారం 10 మంది మావోయిస్టులు బస్తర్ ఐజీ సుందర్రాజ్ సమక్షంలో లొంగిపోయారు. వారిలో దర్భా డివిజన్ ఇన్ఛార్జి చైతు అలియాస్ షామ్ ఉన్నారు. 2013లో సాల్వాజూడం నేత మహేంద్ర కర్మను హత్య చేసిన ఘటనలో చైతు ప్రధాన నిందితుడిగా ఉన్నారట. అయితే ఇప్పుడు ఈ సమయం ఎందుకు అడుగుతా ఉన్నారు వీళ్ళు అంటే, ముఖ్యంగా వీళ్ళు ఒకరికొకరు కనెక్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్లో లేరు. వీళ్ళంతా కూడా అడవులంతా కూడా ఇప్పుడు కేంద్ర బలగాల చేతులకు వెళ్ళిపోయినాయి. ఒకరినొకరు కలుసుకున్నటువంటి ఇది కూడా లేదు. ఎందుకంటే కూంబింగ్ ఆ విధంగా ఉంది. అంటే కిలోమీటర్కి ఒకటి బేస్ క్యాంపులు పోలీసులు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా అందరూ కూడా మావోయిస్టులు కలుసుకున్నటువంటి వెసులుబాటు లేదు. కాబట్టి వాళ్ళకి ఒక సమయం ఇచ్చినట్టయితే మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. కూంబింగ్ కనుక నిర్వహించినట్టయితే
మేము ఎక్కడైనా మీకు తారసపడినట్టయితుంటే ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జనవరి 1వ తారీఖు వరకు మాకు టైం ఇచ్చినట్టయితుంటే మాకు మాట్లాడుకోవడానికి సమయం దొరుకుతుంది. మా భావాలని సైతం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మేము ఏ విధంగా ముందుకెళ్లాలన్నటువంటి దానిపైన చర్చించుకోవడంతో పాటు మాకు ప్రభుత్వాలు జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి భరోసాను ఇస్తుంది అన్నటువంటి దానిపైన మా యొక్క ఆలోచనని ప్రభుత్వానికి తెలియజేస్తాం. దాని తర్వాత లొంగిపోయేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. దయచేసి ఈ యొక్క మేము ఎటువంటి కార్యకలాపాలకు ముఖ్యంగా కాల్పులకి కానీ ఇంకా మిగతా వాటికి ఎట్లాంటి కూడా పాల్పడం, మేము ఎలాంటి కార్యాలు కూడా చేయం. సో ముఖ్యంగా మీరు కూడా ఆయుధాలను వదిలేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అప్పటి వరకు మాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి లెటర్ రాసినటువంటి అనంత్ కాసేపటికే ఆయన 15 మంది బృందంతో లొంగిపోయిండు. ఇంకొక అంశం ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఒక సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీ నెంబర్ ఉన్నది 135.175 సంబంధించినటువంటి ఒక ఫ్రీక్వెన్సీ నెంబర్లో వీళ్ళు అంతా మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకున్నటువంటి వెసులుబాటు వాళ్ళకి లేదు. ఎందుకంటే మొత్తం అంతా కూడా కేంద్ర బలగాల చేతుల్లోనే అక్కడ ఉన్నటువంటి టవర్స్ కానీ లొకేషన్ కానీ ఈజీగా ట్రేస్ అవుట్ చేసేటువంటి టెక్నాలజీ ఉంది వాళ్ళ చేతిలో. కాబట్టి మాట్లాడుకున్నట్టయితే అడవిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుకున్నా కానీ వాళ్ళ యొక్క అడుగుజాడలు కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్నటువంటి అంశం పైన వాళ్ళకి పోలీసులకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి జనవరి 1వ తారీఖు వరకు, ఇది నవంబరు ఆల్రెడీ అయిపోయింది, డిసెంబర్ అంటే జస్ట్ 1 మంత్ టైం అడుగుతున్నారు వాళ్ళు. 1 మంత్ టైంలో మేము లొంగిపోతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఏ విధంగా ఉంటుంది అనేది. ఇప్పటికే అయితే చాలామంది లొంగిపోతా ఉన్నారు. నిన్న ఇక్కడ కూడా సుందర్రాజు ఎవరైతే బస్తర్ ఐజీ సుందర్రాజు ఎదుట కూడా నిన్న 10 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇంకా వీళ్ళేమో 15 మంది బృందంతో వీళ్ళు లొంగిపోయారు నిన్న. సో మహారాష్ట్రలో వీళ్ళు 15 మంది లొంగిపోయారు. ఇక ఇక్కడేమో ఛత్తీస్గఢ్లో ఏమో 10 మంది మావోయిస్టులు అక్కడ లొంగిపోయారు. ఇక దేవ్జీ సైతం కూడా ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. యాజ్ ఈజ్గా దేవతల్లి నిన్న ఒక అభ్యర్థన కనబడతా ఉన్నది. ఏది తిప్పిరి తిరుపతి దేవ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాధవి హిడ్మా ఇటీవల ఎన్కౌంటర్లో మరణించడంతో ఆయన తర్వాత ఆ స్థాయి నాయకుడు బార్సే దేవా అని తెలుస్తుంది. సో ఆ లోటు ఏదైతే ఉందో హిడ్మా యొక్క స్థానాన్ని భర్తీ చేయడం కోసం మరి హిడ్మా స్థానంలోకి వచ్చినటువంటి వ్యక్తి బర్సే దేవా అని చెప్పేసి ఒక ప్రచారం అవుతుంది. బర్సాదేవి తల్లి కూడా నిన్న ఒక వీడియో కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో హిడ్మా తల్లి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ సైతం కూడా అక్కడికి రావడం జరిగింది. వచ్చి వాళ్ళ తల్లితోటి ఒక విజ్ఞప్తి చేసేటువంటి ఒక వీడియో వాళ్ళు రిలీజ్ చేసిండ్రు, మనం చూడడం కూడా జరిగింది. వాళ్ళ తల్లి కూడా ఒక అభ్యర్థించడం జరిగింది, హిడ్మా ఎక్కడున్నా కానీ వచ్చేసి నువ్వు ఇన్ని రోజుల పాటు అడిలోను ఇప్పుడు వచ్చేసి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో యాజ్ ఈజ్గా ఇప్పుడు ఆ పోస్టును ఫిల్ చేస్తున్నటువంటి బర్సే దేవా ఎవరైతే ఉన్నారో ఆ దేవకు సైతం దేవ తల్లితోటి ఒక వీడియో అయితే పోస్ట్ చేయించడం జరిగింది. మరి అది ఆమె చేసిందా ఇంకెవరైనా చేయించిన అనేది మనకు తెలియదు, కానీ మొత్తానికి అయితే ఆ వీడియో కనబడతా ఉంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాధవి హిడ్మా ఇటీవల ఎన్కౌంటర్లో మరణించడంతో ఆయన తర్వాత ఆ స్థాయి నాయకుడు బర్సే దేవా అని తెలుస్తుంది. దేవా PLGA 1 బెటాలియన్ కమాండర్గా వ్యవహరిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో దేవా గురించి తెలుసుకోవడానికి తెలంగాణ మీడియా శుక్రవారం ఛత్తీస్గఢ్లోని ఓయాపార గ్రామానికి వెళ్ళింది. హిడ్మా దేవా తల్లులు ఇద్దరు అక్క చెల్లెలని గ్రామస్తులు తెలిపారు. దేవ చిన్నతనంలోనే మావోయిస్టు పార్టీలోకి వెళ్లారని ఆయన తల్లి సంఖ్య చెప్పారు. దేవాకు భార్య 2 పిల్లలు ఉన్నారని, పిల్లలు సుకుమా జిల్లాలో చదువుకుంటుండగా భార్య గ్రామంలో ఉంటున్నారని తెలిపారు. దేవా లొంగిపోవాలని ఆమె కోరడం జరిగింది. సో నిన్న మన తొలి వెలుగు సైతం నిన్న ఆడికి వెళ్ళడం జరిగింది. రగన్న కూడా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఏదైతే సుక్మా జిల్లాలో మొన్న ఏదైతే జరిగినటువంటి పువర్తి అన్నటువంటి గ్రామంలో హిడ్మా యొక్క ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటిది, అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన స్థితిగతులు ఏంటి, వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ తిండి ఏంటిది, వాళ్ళ కథ ఏంటిది, హిడ్మా అక్కడికి వచ్చేటోడా లేదా, అక్కడ ఉన్నటువంటి స్తూపాలు కావచ్చు, వీటన్నిటి కూడా నిన్న పరిశీలించేటువంటి ప్రయత్నం కూడా నిన్న చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే తెలంగాణ మీడియా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి వాయాపార గ్రామానికి కూడా కొంతమంది అటు కూడా వెళ్ళడం జరిగింది. సో మొత్తానికి దేవా ఇప్పుడు మావోయిస్టు పార్టీలో ఒక కీలకమైనటువంటి నేతగా ఉన్నాడు. ఇప్పుడు ఇంతవరకు హిడ్మా అండ్ తిప్పిరి తిరుపతి పేరు వినిపించేది. ఇప్పుడు హిడ్మా చనిపోయిన తర్వాత బర్సే దేవా యొక్క పేరు ప్రముఖంగా వినబడతా ఉన్నది. వాళ్ళ తల్లితోటి ఒక అభ్యర్థనను సైతం కూడా ఒక వీడియో సైతం కూడా ఇప్పుడు చక్కర్లు కొడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మావోయిస్టు పార్టీలు ఇప్పుడు చేసేదైతే ఏం లేదు. ఉన్నటువంటి బలగం అంతా కూడా చాలామంది లొంగిపోయిన్లు, చాలామంది చనిపోయిన్లు, చాలామంది లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నారు. చాలామందికి ఏజ్ పారైపోయింది, ఏజ్ మీద పడ్డది, వాళ్ళు పోరాడేటువంటి పరిస్థితుల్లో లేరు. ఆరోగ్య పరిస్థితి అసలే చక్కగా లేదు. ఎందుకంటే వాళ్ళు 35-40 సంవత్సరాలుగా అడవిలోనే ఉన్నారు.
అంటే ఇప్పుడు వాళ్ళకి 60 పైనే ఉంటాయి, ఇంకా మీకు చాలా మందికి 60-65 మధ్యలో ఉంటాయి, ఇక రిక్రూట్మెంట్ ఏమి కూడా లేదు మావోయిస్ట్ పార్టీకి. కాబట్టి వాళ్ళకి ఇక ఏకైక మార్గం లొంగిపోవడం అనేది అంటే లొంగిపోవడం మాత్రమే ప్రధానమైనటువంటి దారిగా కనబడతా ఉంది. కాబట్టి వాళ్ళు అందుకే ఒక టైం అయితే అడుగుతా ఉన్నారు. జనవరి 1వ తారీఖు వరకు మాకు టైం ఇవ్వండి అని చెప్పేసి అంటా ఉన్నారు. జనవరి 1వ తారీఖు తర్వాత అంతా కలిసి మాట్లాడుకొని లొంగిపోతామన్నటువంటి అంశాన్ని వాళ్ళు నిన్న చెప్పడం జరిగింది.